అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. నిన్న యుఎస్, ఇజ్రాయెల్స్ కలిసి ఇరాన్ పైన భీకర దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ చనిపోయాడు అంటూ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. ట్రంప్ చేసిన ఈ పోస్ట్ స్క్రీన్ షాట్ ని కూడా ఇక్కడ ఇస్తున్నా చూడండి. చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకడైన ఖమేనీ చనిపోయాడు. ఇది ఇరాన్ ప్రజలకే కాదు, గొప్ప అమెరికన్లు అందరికీ, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుండి వచ్చిన వారికి ఖమేనీ మరియు అతని రక్తపిపాసి దుండగుల ముఠ చంపిన లేదా వికలాంగులను చేసిన వారికి న్యాయం. అతను మన నిఘా మరియు అత్యంత అధునాతన ట్రాఫికింగ్ వ్యవస్థలను తప్పించుకోలేకపోయాడు మరియు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పనిచేస్తూ అతను లేదా అతనితో పాటు చంపబడిన ఇతర నాయకులు చేయగలిగేది ఏమీ లేదు. ఇరానియన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే ఏకైక గొప్ప అవకాశం. వారి ఐఆర్జీసీ, మిలిటరీ మరియు ఇతర భద్రతా వ్యవస్థ మరియు పోలీసు దళాలు చాలామంది ఇకపై పోరాడడానికి ఇష్టపడటం లేదని మరియు మన నుండి రోగ నిరోధక శక్తిని కోరుకుంటున్నారు అని మేము వింటున్నాం. నేను నిన్న రాత్రి చెప్పినట్టుగా ఇప్పుడు వారు రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటారు. వారు అలా పొందకపోతే ఆ తర్వాత వారు మరణాన్ని మాత్రమే పొందుతారు. ఐఆర్జీసీ మరియు పోలీసులు శాంతియుతంగా ఇరానియన్ పేట్రియాట్తో విలీనం అవుతారని మరియు దేశాన్ని అర్హమైన గొప్ప వైపుకు తీసుకువెళ్లడానికి ఒక యూనిట్గా కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నాను. ఆ ప్రక్రియ త్వరగా ప్రారంభం కావాలి. ఎందుకంటే ఖమేనీ మరణం మాత్రమే కాదు, దేశం కూడా ఒకే రోజులో చాలా నాశనం చేయబడింది మరియు తుడిచిపెట్టబడింది. అయితే భారీ మరియు ఖచ్చితమైన బాంబు దాడి వారం పొడుగునా నిరంతరాయంగా కొనసాగుతుంది, లేదా మిడిల్ ఈస్ట్ మరియు నిజానికి ప్రపంచం అంతటా శాంతి అనే మన లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైనంత కాలం కొనసాగుతుంది అంటూ ఇలా పోస్టు పెట్టాడు. డొనాల్డ్ ట్రంప్ అలీ ఖమేనీ చనిపోయాడు, అయినా మేం దాడులను ఆపేది లేదు, కంటిన్యూ చేస్తాం అన్నది ఈ పోస్టులోని ప్రధాన విషయాలు. సో ట్రంప్ ఈ పోస్టు ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ చనిపోయాడు. ట్రంప్ పోస్టు నిజమే అనడానికి ఏమిటి ఆధారాలు అంటే, నిన్న ఇరాన్ పైన మొదటి వరుస జరిగిన దాడులు అలీ ఖమేనీ నివాసం పైననే జరిగాయి. ఆయన నివాస భవనాలు ఈ దాడుల వల్ల పూర్తి స్థాయిలో ధ్వంసం అయ్యాయి. ధ్వంసం అయిన అతని నివాస భవనాలకు సంబంధించిన ఫోటోలను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. సో ట్రంప్ పోస్ట్ అండ్ ధ్వంసమైన ఖమేనీ భవనాల ఫోటోలను చూస్తే ఖమేనీ చనిపోయింది నిజమే అని తెలుస్తోంది. ఖమేనీ మరణం గురించి ఇజ్రాయెల్కి చెందిన వార్తా సంస్థలు కూడా నిజం అంటూ ప్రకటించాయి. ఇజ్రాయెల్కి చెందిన అధికారులు ఖమేనీ చనిపోయాడు అంటూ ఫాక్స్ న్యూస్ కి అండ్ అసోసియేటెడ్ ప్రెస్ కి తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ఆయతుల్లా ఖమేనీ మరణం గురించి తెలియజేసిన తర్వాత ఇరాన్ ఈ న్యూస్ను మొదట ఖండించింది. ఆయన చనిపోలేదు, సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది అని చెప్పారు. కానీ కొన్ని గంటల తర్వాత ఇరాన్ స్టేట్ మీడియా కూడా అధికారికంగా ఆయతుల్లా అలీ ఖమేనీ మరణాన్ని ధృవీకరిస్తూ న్యూస్ ని రిలీజ్ చేసింది. ఆయతుల్లా అలీ ఖమేనీ షహదత్ అంటే మరణం. ఇరాన్ స్టేట్ టెలివిజన్, ఐఆర్ఐబి మరియు ఇతర స్టేట్ మీడియా, ప్రెస్ టీవీ లాంటివి ఖమేనీ మార్టిర్డ్ అయ్యాడని ప్రకటించాయి. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎస్ఎన్ఎస్సి ఈ నిజాన్ని కన్ఫర్మ్ చేస్తూ అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చింది. తర్వాత ఇరాన్ ప్రభుత్వం అలీ ఖమేనీ మరణానికి 40 రోజులు సంతాప దినాలు, 7 రోజుల హాలిడేను కూడా ప్రకటించింది. ఇరాన్ మీడియా దీనంతటిని జాయింట్ అటాక్ బై క్రిమినల్ యుఎస్ అండ్ జియోనిస్ట్ రెజిమ్ అని వర్ణించింది. జియోనిస్ట్ అంటే ఇజ్రాయిల్. ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ సక్సెసర్ని గుర్తించి ప్రస్తుతానికి అధికారికంగా ఇంకెవరిని ప్రకటించలేదు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 88 మంది క్లెరిక్స్ బాడీ కొత్త సుప్రీం లీడర్ని ఎన్నుకోవాలి. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల రీత్యా ఇందుకు ఆలస్యం అవుతుంది కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం కొత్త లీడర్ ఎన్నికయ్యే వరకు తాత్కాలిక కౌన్సిల్ బాధ్యత తీసుకుంటుంది. ప్రెసిడెంట్ పెజిష్కియాన్, జుడిషియరీ హెడ్ గోలాం హుస్సేన్ మోషన్ ఎజీ, ఒక జ్యూరీ సభ్యుడు ఇరాన్ని నడుపుతారు. ఇలా ఆయతుల్లా ఖమేనీని మొదటి వరుస దాడులతోనే లేపేయడం జరిగింది. ఇది ఎలా జరిగింది అనేది ఆశ్చర్యకరం. ఇరాన్ లాంటి ఒక శక్తివంతమైన దేశం సుప్రీం లీడర్ ఇంత సులువుగా దొరికిపోయాడేమిటి అనిపిస్తుంది. మరి ఇదంతా ఎలా జరిగింది? అతడిని యుఎస్ అండ్ ఇజ్రాయిలీలు మొదటి దాడిలోనే ఎలా చంపగలిగాయి అనేది ఆశ్చర్యకరం. ఒకసారి ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని చూద్దాం. ఇజ్రాయిల్, అమెరికాలు కలిసి ఈ దాడిని సర్ప్రైజింగ్ అటాక్ గా మొదలుపెట్టారు. ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్, ఐడిఎఫ్ అండ్ యుఎస్
యుఎస్ ఫోర్సు కలిసి ఇరాన్ మిలిటరీ, గవర్నమెంట్, న్యూక్లియర్ సైట్స్ పైన భారీ స్ట్రైక్స్ చేశారు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే ఓపెనింగ్ వేవ్లోనే మొదటి దాడిలోనే టెహ్రాన్లోని ఖమేనీ రెసిడెన్స్ కాంపౌండ్స్ను టార్గెట్ చేశారు. ఈ స్ట్రైక్స్ని డెకాపిటేషన్ స్ట్రైక్గా చేశారు. అంటే లీడర్షిప్ను తొలగించే దాడిగా డిజైన్ చేశారు. ఇజ్రాయెల్ కనీసం 30 కంటే ఎక్కువ బంకర్ బస్టర్ మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేషన్స్ను వాడి కాంపౌండ్ను ధ్వంసం చేసింది. ఈ దాడిని గురించి శాటిలైట్స్ ఇమేజెస్లో చాలా క్లియర్గా ఉంది. భారీ డ్యామేజ్ జరగడం, బిల్డింగ్స్ కూలిపోవడం, భారీగా స్మోక్ స్ప్రెడ్ అవ్వడం కనిపిస్తోంది. కానీ ఇందుకు సంబంధించిన పూర్తి ఫోటోలను ఇక్కడ మెన్షన్ చేయలేను, ఎందుకంటే యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్ ప్రాబ్లం ఉంటుంది. ఈ దాడికి ఖమేనీ ఎలా చిక్కాడు అంటే, ఖమేనీ ఆ సమయంలో తన రెసిడెన్స్లోని ఆఫీసులోనే ఉన్నాడు. ఇరాన్ స్టేట్ మీడియా ఫార్స్ న్యూస్ టాస్నిమ్ IRIB ప్రకారం అతను తన డ్యూటీస్ చేస్తుండగా మార్టిర్డ్ అయ్యాడు. మరికొన్ని రిపోర్టులు ఇజ్రాయెల్కి చెందిన సోర్స్ ప్రకారం అతను అండర్ గ్రౌండ్ బంకర్లోనే ఉన్నాడు గాని అది అతని పర్సనల్ బంకర్ కాకపోవచ్చు. ప్రయోగించింది భారీ బంకర్ బస్టర్ బాంబ్స్ కాబట్టి అతడు ఈ విధంగా చనిపోయాడు అని ఇజ్రాయెల్కి చెందిన కొన్ని సోర్సు చెప్తున్నాయి. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ల ఇంటెలిజెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. సో దీని ద్వారా అతని లొకేషన్ని ఖచ్చితంగా గుర్తించారు. తర్వాత ఆకస్మికంగా దాడి చేయడం, హై ప్రెసిషన్ మిసైల్స్ని, బాంబ్స్ని వాడడం వల్ల ఎస్కేప్కి అవకాశం లేకుండా పోయింది. లిటరల్లీ ఖమేనీకి డీప్ అండర్ గ్రౌండ్ బంకర్ ఉంటుంది. ఎలివేటర్ సాయంతో 5 నిమిషాలు దిగితే చేరంత లోతులో ఉంటుంది. జూన్ 2025లో ఇజ్రాయెల్ యుఎస్లు చేసిన దాడుల తర్వాత ఆయన బంకర్లలోనే ఎక్కువగా ఉంటున్నాడు. పబ్లిక్ అపియరెన్స్లను తగ్గించాడు కూడా. కానీ ఈ దాడి సమయంలో మాత్రం అతను తన ఆఫీసులో ఉన్నాడు. అతను ఆఫీసులో ఉన్నట్టుగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. సర్ప్రైజ్ అటాక్ చేసింది. దీంతో వెంటనే తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ అతను బంకర్లోనే ఉన్నా చంపేయాలి అని ఏకంగా ఒకే చోట 30 కంటే ఎక్కువ బంకర్ బస్టర్ బాంబ్స్ను వేసింది. 30 బంకర్ బస్టర్స్ అంటే ఎలాంటి బంకర్స్ని కూడా అవి పెనిట్రేట్ చేయగలవు. 2025లో కూడా ఈ విధంగానే ఇరాన్ పైన ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు స్ట్రైక్ చేశాయి ఖమేనీని లేపేయడానికి. అయితే అప్పుడు ఆయన తప్పించుకోగలిగాడు. ఇప్పుడు మాత్రం దొరికిపోయి శవమయ్యాడు. చాలా రోజులుగా ఇజ్రాయెల్ యుఎస్లు ఇరాన్కి అల్టిమేటం ఇస్తూ ఉంటే ఇరాన్ రివర్స్లో తను కూడా బెదిరిస్తూ వచ్చింది. నేను కూడా మిమ్మల్ని లేపేస్తా, మీ స్థావరాలను మిమ్మల్ని బూడిద చేస్తా, సముద్ర జలాల్లోని మీ వార్ షిప్స్ని ముంచేస్తా అంటూ. కానీ ఇజ్రాయెల్ మిసైల్స్, డ్రోన్స్, జెట్స్ చాలా ఈజీగా వచ్చి ఇరాన్ని పేల్చేస్తూ ఉంటే ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ ఏమైంది? తమ సుప్రీం లీడర్నే లేపేస్తూ ఉంటే వారి ఇంటెలిజెన్స్ ఏం చేసింది? చుట్టూ ఉన్న దేశాల నిండా ఇరాన్కి చెందిన గ్రూపులే ఉన్నాయి కదా. అంటే వారందరికీ భారీగా ఫండింగ్ ఇచ్చి మేపుతూ ఉన్నారు కదా. మరి ఏమైంది అంటే 2025 జూన్లో ఇజ్రాయెల్ 12 రోజులు ఇరాన్ పైన దాడులు చేసింది. ఆ సందర్భంగానే ఇరాన్ యొక్క S-300, బావర్ 373 లాంటి డిఫెన్స్ సిస్టమ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, ధ్వంసం అయ్యింది. దీంతో ఇరాన్కి డిఫెన్స్ సిస్టమే లేకుండా పోయింది. ఇక ఇరాన్కి చుట్టూ ఉన్న దేశాలలో అనేక మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయి. కానీ వారు ఇరాన్ ఫండింగ్తో జల్సా చేస్తూ చీకటి చాటున అమాయకులపైన దాడులు చేయడానికి మాత్రమే పనిచేస్తారు. ఈ విధమైన ఇంటెలిజెన్స్ ని నిర్వహించలేరు. ఈ విధంగా ఇరాన్ తన సుప్రీం లీడర్ 86 ఏళ్ల లీడర్ని కోల్పోయింది. ఖమేనీకి వ్యతిరేకంగా ఆల్రెడీ ఇరాన్లో భారీ ఉద్యమం జరుగుతోంది. మరి ఇప్పుడు ఆ ఉద్యమం మళ్ళీ వస్తుందా? రెజిమ్ చేంజ్ అవుతుందా? లేక అతనికి వారసుడు వేరొకరు వస్తారా? యుఎస్, ఇజ్రాయిల్ ఇంకా దాడులు చేస్తాయా? ఏం జరుగుతుందో మరి కాస్త వేచి చూడాల్సి ఉంది. ఈ ఇష్యూని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.